ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివార్ల దగ్గర ఒక పెద్ద అందమైన మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు దశాబ్దాలుగా అక్కడే ఉంది. ప్రయాణికులకు నీడను, గ్రామస్తులకు రుచికరమైన మామిడి పండ్లను, పక్షులు, ఉడుతలు మరియు అనేక ఇతర జీవులకు నిలయంగా ఉంది. గ్రామస్తులు ఆ చెట్టును ఇష్టపడ్డారు మరియు అది వారి జీవితాల్లో భాగమైంది. పిల్లలు దాని నీడలో ఆడుకున్నారు. పెద్దలు చాలా రోజుల పని తర్వాత విశ్రాంతి తీసుకున్నారు మరియు పక్షులు దాని కొమ్మల నుండి సంతోషంగా కిలకిలలాడాయి. కట్టెలు కొట్టేవాడి రాక. ఒకరోజు ఒక కట్టెలు కొట్టేవాడి గ్రామానికి వచ్చాడు. అతను పెద్ద మామిడి చెట్టును చూసినప్పుడు అతని కళ్ళు దురాశతో మెరిశాయి. ఈ చెట్టు పరిపూర్ణమైనది. దాని కలప నాకు మంచి ధర తెస్తుంది అని అతను అనుకున్నాడు. అతను చెట్టు దగ్గరకు నడిచి తన గొడ్డలిని తన భుజంపై ఉంచి దానిని నరికివేయడానికి సిద్ధమయ్యాడు. చెట్టు విజ్ఞప్తి. కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలిని పైకెత్తగానే అతనికి ఒక మృదువైన స్వరం వినిపించింది. ఆశ్చర్యంగా అతను చుట్టూ చూశాడు కాని ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఆ గొంతు వినిపించింది. ఆగండి! దయచేసి నన్ను నరికివేయకండి అని మామిడి చెట్టు అంది. కట్టెలు కొట్టేవాడు ఆశ్చర్యపోయాడు కాని ఎందుకు కాదు? నువ్వు కేవలం ఒక చెట్టువి. నీ కలప నాకు డబ్బు సంపాదించడానికి మరియు నా కుటుంబాన్ని పోషించడానికి సహాయపడుతుంది అని జవాబిచ్చింది. మామిడి చెట్టు సున్నితంగా ప్రతిస్పందించింది. నేను కేవలం ఒక చెట్టును కాదు. నేను ప్రయాణికులకు నీడను, గ్రామస్తులకు తీపి మామిడి పండ్లను మరియు అనేక జీవులకు ఆశ్రయాన్ని అందిస్తాను. నువ్వు నన్ను నరికివేస్తే నువ్వు ఒక ఇంటిని మరియు చాలామందికి ఆనందాన్ని నాశనం చేస్తావు. కట్టెలు కొట్టేవాడు ఒక క్షణం సంకోచించి, నాకు జీవించడానికి డబ్బు కావాలి. నాకు వేరే మార్గం లేదు అని అన్నాడు. దాతృత్వంలో పాఠం. అప్పుడు చెట్టు, నీ కష్టాలను నేను అర్థం చేసుకున్నాను. కాని నన్ను నరికివేయడానికి బదులుగా నువ్వు నా పండ్లను తీసుకుని మార్కెట్లో ఎందుకు అమ్మకూడదు? నా మామిడి పండ్లు ప్రతి సీజన్లో నా కలప కంటే నీకు ఎక్కువ డబ్బు తెస్తాయి. మరియు నేను గ్రామంలోని ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తూనే ఉంటాను. కట్టెలు కొట్టేవాడు ఆగి చెట్టు మాటల గురించి ఆలోచించాడు. ఆ చెట్టు దాతృత్వం ఎవరికీ హాని కలిగించకుండా దీర్ఘకాలంలో తనకు సహాయపడుతుందని అతను గ్రహించాడు. చెక్కలు కొట్టే వ్యక్తి హృదయ మార్పు. కట్టెలు కొట్టే వ్యక్తి తన గొడ్డలిని కిందకి దించి, నువ్వు చెప్పింది నిజమే. నా దురాశ నన్ను గుడ్డివాడిని చేసింది. నేను నిన్ను నరికివేయను. బదులుగా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను మరియు నీ ఫలాలను ఇతరులతో పంచుకుంటాను అని అన్నాడు. జరిగిన విషయం విన్న గ్రామస్తులు కట్టెలు కొట్టే వ్యక్తి నిర్ణయాన్ని ప్రశంసించారు. వారందరూ చెట్టును కాపాడతామని, తరతరాలుగా దాని మనుగడను నిర్ధారిస్తామని హామీ ఇచ్చారు. కథ యొక్క నీతి. దయ మరియు దాతృత్వం మార్పును ప్రేరేపిస్తాయి. దురాశ ఉత్సాహంగా అనిపించవచ్చు, కానీ కరుణ మరియు దీర్ఘకాలిక ఆలోచన ఎల్లప్పుడూ గెలుస్తాయి.